సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా హుస్నాబాద్లోని అణబేరి ప్రభాకర్ రావు విగ్రహానికి సిపిఎం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఆనాడు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని వారన్నారు. నేటికి కూడా ఉపాధి, సమానత్వం, పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆనాటి పోరాటాన్ని కులాల మధ్య ఆధిపత్య పోరాటంగా పేర్కొంటూ కొంతమంది తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అయినా చరిత్రను ఎవరూ మార్చలేరన్నారన్న విషయాన్ని వారు గ్రహించాలని సూచించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని అమరుల ఆశయాలను భావితరాలకు అందించాలన్నారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని అణబేరి ప్రభాకర్ రావు గారి విగ్రహానికి ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసలు బాసినటువంటి ఈ ప్రాంతానికి ఇక్కడ నాయకత్వం వహించి ఈ తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు తెలంగాణ విముక్తి కోసం ఆనాటి ప్రజలకు భూమి విముక్తి కొరకు ఆ రోజు పోరాటాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు బీజేపీ దాన్ని వక్రీకరించి ఈరోజు అదేదో కులాల మధ్య జరిగినట్టు దాన్ని చిత్రీకరించేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ చరిత్ర ఎప్పటికీ మనం తిరిగినా జరగదు. ఇప్పటికీ తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్టులు అంటేనే తెలంగాణ సాయుధ పోరాటం అనే విషయాన్ని ఈరోజు తెలంగాణ సమాజం అంతా, ప్రపంచం అంతా ఈరోజు చూసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు బుద్ధి మానుకొని ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల చరిత్రను ఈరోజు వేరే రకంగా చిత్రీకరించేటువంటి బుద్ధిని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము.